ఈ నెల 13న జరగబోయే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది బోనాల జాతరకు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కేజీ అందిస్తారు. మాసం వచ్చిందంటే ప్రతి ఇంటి ఆడపడుచు వాళ్ళ పుట్టింటికి వస్తుంది. అలాగే ఆషాఢ మాసంలో మన తెలంగాణలో ఇంకొక ప్రత్యేకత బోనాలు జాతర వచ్చేసినట్టే. సో ప్రతి ఒక్క ఆడపడుచు కూడా వాళ్ళ ఇంటికి వస్తే ఎంత ఆనందంగా ఆహ్వానిస్తారు. అలాగే మన యొక్క ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కూడా అలాగే ఆహ్వానిస్తూ ఉంటారు. అంగరంగ వైభవంగా జరపడానికి మన యొక్క దేవాదాయ శాఖ వారు అండ్ పోలీస్ సిబ్బందులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏ ఒక్క లోపము, ఏ ఒక్క ఆటంకము, ఏ ఒక్క అపాయము రాకుండా ఇక్కడ ఫైర్ సిబ్బంది అండ్ యొక్క పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటున్నారు. ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క అపాయం రాకుండా ఉండాలని ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలను వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ యొక్క డ్యూటీస్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటే ఈ యొక్క సంబరాన్ని వీక్షించడానికి ఎక్కడో భక్తులు లక్షలాది కొద్ది భక్తులు మనకైతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి అయితే వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆటంకం రాకుండా ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా వీళ్ళైతే చూసుకుంటున్నారు. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. చూసుకున్నట్లయితే ఇక్కడ ఘనంగా జరగబోయే యొక్క మహంకాళి ఉజ్జయిని మహంకాళి యొక్క సంబరాలు బోనాలు అన్నిటిని కూడా భాగ్యనగరం అంతా కూడా ఎంతగానో ఎదురు చూసే ఈ యొక్క బోనాల యొక్క జాతరని ఇంకొక వారం రోజులు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. బొడి బియ్యాన్ని అండ్ వాళ్ళ యొక్క తొట్టెలను కూడా చాలా మంది సమర్పించి వాళ్ళ యొక్క కోరికల్ని అంటే చాలా వరకు సంతతి కావాలి, సంతానం కావాలి అని చెప్పి తొట్టెలను కూడా వాళ్ళు సమర్పించి వాళ్ళ యొక్క సంతతిని కూడా ఎదురుగా అడుగుతూ ఉంటారు. అండ్ దాని తర్వాత మనకి వారం రోజుల్లోనే దాని తర్వాత బోనాలైన బోనాల తర్వాత రంగం అనే ఒక కార్యక్రమం ఉంటుంది. దాంట్లో భవిష్యవాణి చెప్తూ ఉంటారు. వరదల గురించి, వానల గురించి, పాడి పంటల గురించి కూడా ప్రతి ఒక్క భక్తులు వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క కోరికల్ని, వాళ్ళ యొక్క డౌట్లు అన్నిటిని కూడా అడిగి డైరెక్ట్గా భవిష్యవాణి ద్వారా అమ్మవారిని డైరెక్ట్గా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమం అంతటిలో బోనాల జాతర అంతా ఒకవైపు ఉంటే పోతురాజులు డ్యాన్సులు కానీ అండ్ వాయిద్యాలు కానీ దాన్ని డప్పులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంకా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఘనమైన ఈ యొక్క ఆహ్లాదకరమైన ఈ యొక్క బోనాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎటువంటి ఆటంకం రాకుండా ఈ యొక్క ఆదివారం జరగబోయే ఈ యొక్క బోనాలు అనేది చాలా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ వెంకట్తో